ఇతనికి నేను రక్షకుడిగా ఉంటాను. అందువల్ల ఇతడిని పవనపుత్రుడిగా లోకం మన్నిస్తుంది. జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయాత్మునిగని అది పండిన తీయని పంటలు పడు సూర్యమండలము పట్టి తినాలని వీళ్ళూరే. తను దేహం మాటున రవి మరుగై జనము చీకటై పోగా. అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది ఓడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా. ఈ బాలుడు భూమిపై ఎన్నో ఘనకార్యాలు గొప్ప పనులు చేయాలి. దేవతలారా, ఇతనికి మీ శక్తులను ప్రసాదించండి. చిరంజీవి, ఇకపై నా వజ్రాస్త్రమే కాదు, ఎలాంటి అస్త్రశస్త్రాలు ఆయుధ శక్తి నీకు హాని చేయలేవు. నీకు అగ్నిలోని తేజస్సును శక్తిని ఇస్తున్నాను. నీవు తలుచుకున్న రూపాన్ని ధరించగల కామరూప విద్యను నీకు ప్రసాదిస్తున్నాను. కుబేరా, నీవు సర్వశత్రుంజయమైన ఈ గదాదండం నా కానుక. పవనపుత్ర హనుమ, నా బ్రహ్మ విద్యను నీకు వసుకుతున్నాను. నిన్నే అస్త్రాలు ఏమీ చేయలేవు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవా ధన్యోస్మి.